కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు వినియోగించుకొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, అర్బన్ మరియు రూరల్ తహసీల్దార్లతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఆర్ఓ మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30వ తేదీ నాటికి ఎన్యుమరేషన్ పత్రాలను సమర్పించిన వారి దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారంపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. కొత్తగా ఓటు నమోదు కోసం ఫారం 6, పేరు తొలగింపునకు ఫారం 7 తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్బన్, రూరల్ తహసీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సర్ 2026 భాగంగా ఆల్ పొలిటికల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో ఎజెండా ఐటమ్స్ క్లైమ్స్ అబ్జెక్షన్ లాస్ట్ డేట్ 30 తేదీ కావున క్లైమ్స్ అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే ఆల్ పొలిటికల్ పార్టీ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫామ్ 6 కానీ 7 కానీ 8 కానీ ఏఎస్డి లిస్ట్ మీద కానీ ఎనీ అబ్జెక్షన్స్ ఉంటే దాన్ని కాల్ఫర్ చేయమని రిక్వెస్ట్ చేయడమని కోరుతున్నది. ముఖ్యంగా 1/7/2026 ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన ఓటర్స్ అందరూ ఓటు హక్కును ఎక్కించుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ముఖ్యంగా 29, 30 తేదీ స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహించడం జరుగుతుంది. కన్సర్న్ పోలింగ్ స్టేషన్ లో మా బిఎల్ఓలు అందరూ అవైలబిలిటీ ఉంటుంటారు. ఈ అవకాశాన్ని నంద్యాల నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించుకోవాలని ముఖ్యంగా కోరుతున్నాను. 30 తేదీ క్లైమ్స్ అబ్జెక్షన్స్ లాస్ట్ డేట్ కాబట్టి ఎనీ పొలిటికల్ పార్టీ వాళ్ళు కానీ ఓటర్స్ కానీ అబ్జెక్షన్ క్లైమ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశాన్ని 29, 30 తేదీ ఫామ్ 6 కానీ ఫామ్ 6, 7, 8 కానీ అబ్జెక్షన్స్ ఇవ్వాల్సిందిగా నంద్యాల నియోజకవర్గ ఓటర్స్ని అందరినీ కోరడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ప్రజలందరూ వినియోగించుకోవాలని ముఖ్యంగా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 29, 30 తేదీ స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయంలో అందరు బిఎల్ఓలు కన్సర్న్ పోలింగ్ స్టేషన్ అవైలబిలిటీ ఉంటారు. ముఖ్యంగా 1/7/2026 వరకు ఎవరైతే 18 ఏళ్ళు నిండిన వారు ప్రతి ఒక్కరు ఓటర్కు ఎక్కించుకోవాల్సిందిగా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరడం అయినది. ముఖ్యంగా ఈ విషయంలో గోస్పాడ్ మండలంలో కానీ నంద్యాల రూరల్ మండలంలో కానీ ప్రతి విలేజ్ ఎందు దండోరు వేయించడం జరుగుతుంది. ఈ విషయం గురించి మా తహసీల్దార్లకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఈరోజు ఈవినింగ్ దండోరు వేయించుతారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క నంద్యాల నియోజకవర్గంలో ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.